ఇంకే ఎలిజిబిలిటీ అవరేమో కదా. అందుకోసం పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా వీళ్ళని పక్కన పెట్టేసి ఇంకొక 5గురు ప్యానల్ పంపిస్తారు. తద్వారా ఇప్పుడు ఇదివరకు ఏబి వెంకటేశ్వర గారికి ఆ ఛాన్స్ ఉంది, టీజీపీ అయ్యే ఛాన్స్. ఆయన పక్కన పెట్టేసింది కదా గవర్నమెంట్, సస్పెన్షన్ పెట్టేసేసి ఆయన 5 ఏళ్ళు కూడా ఏడిపించింది కదా. ఆయన కానీ డీజీపీ ఛాన్స్ లేకుండా పోయింది. చివరికి ఆ డీజీ క్యాడర్లో ఆ ప్రింటింగ్ అండ్ మిషనరీ అని చెప్పి 1 గంట సేపు పనిచేసి రిటైర్ అయిపోయాడు ఆయన. పాపం ఆయన ఆ రోజున అన్యాయం అయితే ఇవాళ వీళ్ళు అన్యాయం అవుతున్నారు. అది తేడా. అంటే ఒకటి సార్, అంటే ఓకే ఈయనకి ఇంకా సర్వీస్ ఉంది కదా సునీల్ కుమార్ గారికి, ఉంది. అంటే వాస్తవానికి ఒకవేళ రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారంలోనూ అలాగే ఏమన్నా వేటు పడి ఉంటే అది రాజకీయ కారణం అయ్యి ఉండేది, లేదంటే రాజకీయ కక్ష ప్రతీకారం ఎలా అయ్యి ఉండేది అనేది ఇప్పుడు అందుకే ఈయన మీద 2 ఆరోపణలు. ఒకటి అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనేది ఒకటి, తర్వాత ఈ ఎయిమ్ పేరుతో ఒక ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసి మొత్తం దేశాన్ని కించపరుస్తూ బ్రిటిష్ వాళ్ళని కీర్తిస్తూ ప్రసంగాలు చేశారు, అందుకుని సస్పెండ్ అంటే ఈ 2 కారణాలు చూపించడం ఏంటి భవిష్యత్తులో ఈ కెరీర్ కి ఒక గట్టి దెబ్బ తగిలినట్టేనా? ఇంకా ఖచ్చితంగా ఈ తరహా సస్పెండ్ ఇక ఆయన కెరీర్ లేనట్టే. వాస్తవంగా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఈయన జాతీయవాదానికి వ్యతిరేకి అన్నటువంటి పాయింట్ అక్కడ గుర్తు చేయడం అనమాట. ఏంది జాతీయవాదానికి వ్యతిరేకమా లేకపోతే కులపరమైనటువంటి అంశమా అంటే సాధారణంగా ఈ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆయన అదేది స్వారో నడిపిన ప్రవీణ్ కుమార్ గారు కూడా అంతే కదా, కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంటారు కదా. అయితే అక్కడ ఆ యాక్షన్కి ఇక్కడ యాక్షన్కి తేడా ఉంది అంతే బేసిక్గా. సో ప్రైవేటు సంస్థల పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపం అన్నది వీళ్ళు ప్రజెంట్ చేసేది. ఇది నిలబడదు పొద్దున, ఎందుకంటే ఆ ఉపన్యాసాలు వీటి ఆధారంగా అయితే ఖచ్చితంగా కేసు ఏం పెట్టలేదు.